సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ అసం. ఫ్రెండ్స్, ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే మనం 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో విశాఖ ఉక్కుకు 11,500 కోట్లు భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం అయితే తెలపనుంది. సో నేడు కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో అప్పుడు ఫైనలైజ్ అయితే చేయొచ్చు. సో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ ఉప్పుకే కేంద్రంతో చంద్రబాబు అయితే సంప్రదింపులు అయితే జరుపుతున్నారంట. సో దీనికి సంబంధించి ప్రధాని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి వినతులు అయితే అందించారు. సో మన ఆంధ్రప్రదేశ్లో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమకి 11,500 ఇటీవల కేంద్ర ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది. సో ఇది రాబోయే కాంపిటేటర్లోని ఈ అమౌంట్ అయితే అడగచ్చు. సో ఇది ఇండియన్ జాగ్రఫీలోని పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద లింక్ చేసుకుని ఈ కాన్సెప్ట్ అయితే చదువుకోండి. సో దీని మీద మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం దీని మీద అయితే ప్రత్యేకంగా మళ్ళీ డిస్కస్ అయితే చేద్దాం. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే సామాజిక మార్పుతోనే బాల వివాహాలకు అడ్డుకట్ట. సో యునిసెఫ్ అంతర్జాతీయ కార్యక్రమ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. సో ఇది మనకి ఇండియన్ సొసైటీలోని చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి యొక్క నివేదికలను అయితే అప్డేట్ చేసుకుంటుండండి. చిన్నారులు అనాథలుగా మారడంతో పాటు 27% బాల్య వివాహాలు పెరిగాయి. సో బాల్య వివాహాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. సో ఇది మనకి ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో జాతీయ స్థాయిలో బాల్య వివాహాల రేటు 25.4% ఉంది. సో ఏపీలో బాల్య వివాహాల రేటు వచ్చి 33% నుంచి 29.3% తగ్గిన జాతీయ సగటు కన్నా ఎక్కువైతే ఉందంట. సో తెలంగాణలోని 26.2 నుంచి 23.5% తగ్గినప్పటికీ కొన్ని జిల్లాల్లో యొక్క బాల్య వివాహాలు అనేది తీవ్రంగా ఉందంట. సో బాల్య వివాహాలను అరికట్టేందుకు యూనిసెఫ్ 2 తెలుగు రాష్ట్రాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంది. సో బాలికల అవసరమైన సహాయం కోసం టెలి మహిళ మిత్ర అన్ని పోలీస్ స్టేషన్లో మహిళా చిన్నారుల సహాయ కేంద్రాలు అయితే ఏర్పాటు చేసింది. ఇక జిల్లాల వారీగా వెళ్ళినట్టయితే ఏపీలోని 20 నుంచి 24 ఏళ్ల వయసున్న మహిళలలో 18 ఏళ్లకు ముందే వివాహాలైన వారి సంఖ్య కర్నూలు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలు అయితే ఎక్కువ ఉన్నది. సో మనకి జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే ఈ డిస్ట్రిక్ట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అనంతపురం, గుంటూరు, ప్రకాశం, విజయనగరం ఎక్కువగా ఉన్నాయి. సో ఏపీలోని 20 నుంచి 24 ఏళ్ల నిండిన వారిలో 18 ఏళ్లకు ముందే బాల్య వివాహాలైన వారు వచ్చేసరికి శాతం పరంగా చూసుకున్నట్టే 29.3%. సో 15 నుంచి 19 మధ్యలో ఎవరికైతే వివాహాలు అయితే అయ్యాయో వాళ్ళ యొక్క శాతం చూసుకున్నట్టయితే 12.6%. రక్తహీనత ఉన్న 15 నుంచి 19 ఏళ్ల వయసున్న యువతను చూసుకున్నట్టయితే 61.1% అయితే ఉంది. సో ఇక తెలంగాణ చూసుకున్నట్టయితే 23.5%, 5.8%, 64.7%. సో ఈ యొక్క పర్సనేజ్లు అయితే గుర్తుపెట్టుకోండి. సో స్టేట్మెంట్ వైజ్గా మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఈ అంశాల మీద అయితే మనకి కమిషన్ అనేది దృష్టి పెడుతుంది. సో దావోస్లోనే 5 సెషన్లో మనకి మీటింగ్ అయితే జరగనుంది. సో 3 సెషన్లో వక్తగా చంద్రబాబు, 2 సెషన్లో లోకేష్ అయితే పార్టిసిపేట్ చేయనున్నారు. సో ప్రపంచ దేశాల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పర్యటన అయితే చేయనున్నారు. సో శనివారం రాత్రి బయలుదేరి వెళ్ళనున్న చంద్రబాబు సో బృందంలో సీఎంతో పాటు మరో 8 మందికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా దావోస్ జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు అయిన WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది 5 సెషన్లో ప్రధాన యుక్తంగా మాట్లాడేందుకు రాష్ట్ర తరపున అవకాశం అయితే దక్కింది. సో వాటిలో సీఎం చంద్రబాబు 3 సెషన్లు, మంత్రి లోకేష్ 2 సెషన్లు అయితే మాట్లాడనున్నారు. సో అందుకు అనుగుణంగా వారి పేర్లతో వైట్ పాస్లో WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే అందాయి. సో ఆహ్వానితులకే సమావేశాలు పాల్గొనడానికి, మాట్లాడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు శనివారం రాత్రి బయలుదేరి వెళ్ళనున్నారు. సో ఈ నెల 25 రోజుల పాటు దావోస్లో జరిగే సమావేశాలు ఆయన పాల్గొంటారు. సో మనకి జనవరి 20 నుంచి 25 వరకు యొక్క మీటింగ్ జరిగిన తర్వాత సో దీని మీద వచ్చే పెట్టుబడుల మీద మనం ఒక వీడియో అయితే చేసుకుందాం. సో ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ 2025. సో ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ టార్గెట్ ఇయర్ అడుగుతారు 2025. సో ఇయర్ అయితే గుర్తుపెట్టుకోండి. సో కేంద్ర ఉద్యోగులకి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది. అదేంటంటే ఢిల్లీలోని విలేకరుల సమావేశంలో అయితే ఇది వెల్లడించడం జరిగింది. అదేంటంటే సో ప్రస్తుతం 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ బిల్లులు అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధాని మోడీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సో కమిషన్ చైర్పర్సన్ ఉండాలని 2 సభ్యుల పేర్లను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. సో ఈ కమిషన్ మనకు ఏర్పడిన తర్వాత ఈ యొక్క అంశం మీద అయితే మనం క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. కానీ 7వ వేతన సవరణ అనేది మనకి 2026తో ముగుస్తుంది. ఈ ఇయర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే.
సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే స్త్రీలలోనే ఎక్కువ సో పరిశుభ్రత పెరగటం, మంచి వైద్యం అందుబాటులోకి రావటం తదితర కారణాల వల్ల ఇండియాలోని సగటు ఆయునం పెరిగింది. సో దేశీయంగా 1950లో పురుషుల సగటు చూసుకున్నట్టయితే ఆయుర్దాయం 41.9 సంవత్సరాలు. సో మహిళల విషయంలో అది 40.4 ఏళ్ళుగా ఉంది. సో 1980 దాకా భారత్లో పురుషుల ఆయుర్దాయమే ఎక్కువగా ఉండేది. అయితే ఆ తర్వాత పరిస్థితి అయితే మారింది. సో ఇండియాలోని ఆయా శతాబ్దాల్లో చూసుకున్నట్టయితే స్త్రీ పురుషుల సగటు ఆయుర్దాయం చూసుకున్నట్టయితే 1960లోని 46.3%, స్త్రీలు చూసుకున్నట్టయితే 44.9%, 1970లోని 49.1, 48 ఇయర్స్. సో 1980లో చూసుకున్నట్టయితే 53.7, 53.5, 1990లో చూసుకున్నట్టయితే 58 ఇయర్స్. ఉమెన్స్లో చూసుకున్నట్టయితే 59.4, 2000లో చూసుకున్నట్టయితే 61.8, 63.8, 2010లో చూసుకున్నట్టయితే 65.6, 68.8. సో 2023లో చూసుకున్నట్టయితే 70.5, 73.6. సో ఈ విధంగా మనకి పెరుగుతూ వస్తుంది. సో అంటే మనకి సోర్స్ చూసుకున్నట్టయితే హ్యూమన్ మెటాలిటీ డేటాబేస్ ఐరాసా వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 అయితే యొక్క నివేదిక అయితే విడుదల చేయడం జరిగింది. సో వార్తల్లో నివేదికల మీద మనకి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు, గమనించండి. సో తలెత్తుకునేలాగా తలసరి ఆదాయం సో 15% వృద్ధి రేటు సాధిస్తే 2047 నాటికి 58 లక్షలు అయితే మనం సాధిస్తామంట. సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే మనకి వెల్లడించడం జరిగింది. సో మనకి రాబోయే గ్రూప్ 2లోని ఏపీ ఎకానమీలోని దీని మీద ఖచ్చితంగా ప్రశ్న అయితే అడగచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క డేటా అనేది ఇండియన్ ఏపీ ఎకానమీలో అయితే అప్డేట్ చేసుకుంటూ ఉండండి. సో తెదేపా ప్రభుత్వం హయాంలోని 2014-19 మధ్య రాష్ట్ర స్థూలోత్పత్తి GSDP అంటాం. సో వృద్ధి రేటు చూసుకున్నట్టయితే 13.5% ఉంటే వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్త పాలన వల్ల 2019 నుంచి 2024 మధ్య 10.32% పడిపోయిందని ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారు మనకి వెల్లడించడం జరిగింది. సో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 7 నెలల్లో మళ్ళీ వ్యవస్థలన్నీ గాడిన పడుతున్నాయని 2024 నుంచి 2025లో GSDP వృద్ధి రేటు 12.94% అయితే ఉందని ఆయన పేర్కొన్నారు. సో ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ 2024-25 సంవత్సరపు GSDP ముందస్తు అంచనాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. స్వరాంధ్ర 2047 నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై $2.4 ట్రిలియన్ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం $42,000 చేరాలంటే GSDPలోని ఏటా 15% వృద్ధి అయితే సాధించాలని అయినా మనకి తెలపడం జరిగింది. సో వృద్ధి రేటు రెట్టింపు అయితే రాష్ట్ర సంపద ప్రజల తలసరి ఆదాయం 4 రెట్లు పెరుగుతాయని ఆయన పేర్కొనడం జరిగింది. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రజల తలసరి ఆదాయం చూసుకున్నట్టయితే 2.68 లక్షల కోట్లు అయితే ఉందని, సో ఏటా 15% చెప్పున వృద్ధి సాధిస్తే 2045 నాటికి అది 58.14 లక్షలు చేరుతుందని అయితే తెలపడం జరిగింది. సో 2047 నాటికి GSDPలో 78 లక్షల కోట్లకు తలసరి ఆదాయం 13,18,795 లక్షలకి అయితే చేరుతుంది. అదే 15% వృద్ధి సాధిస్తే GSDPలోని 347 లక్షల కోట్లకు చేరి తలసరి ఆదాయం సరికి 58,14,916 మందికి అయితే చేరనుందంట. సో అప్పటికి డాలర్తో రూపాయి మార్కం విలువ అయితే 127 అనుకుంటే GSDP $2.4 ట్రిలియన్ చేరుతుందని ఈయన వివరించడం జరిగింది. సో తాజాగా వ్యవసాయంలోనే 15.86% వృద్ధి అవుతుంది. 2014-2019 మధ్య వ్యవసాయంలో 16.6%, పారిశ్రామిక రంగంలో 11.9%, సో సేవా రంగంలోని 11.9% అయితే వృద్ధి నమోదైతే చేయడం జరిగింది. సో 2019 నుంచి 2024 మధ్య వైకాపా ప్రభుత్వంలో అది వరుసగా 10.22%, 11.33%, 10.84% పడిపోయిందని అన్నారు. సో 2024-25 మధ్య కాలంలో వ్యవసాయ రంగం చూసుకున్నట్టయితే సో 15.86% ఉండగా, సో పారిశ్రామిక రంగంలోనే 6.71% అయితే ఉండగా, సో సేవా రంగంలో 11.7% వృద్ధి అయితే నమోదవడం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు వెల్లడించడం జరిగింది. సో ఈ డేటా అనేది మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటుండండి. సో ఇది ఏపీ ఎకానమీలో మనకి ఇంపార్టెంట్ అయితే అవుతుంది. అండ్ అలానే ఉగాదికి P4 ప్రారంభం. సో ప్రభుత్వం ప్రైవేట్ రంగ ప్రజల భాగస్వామ్యంతో పేదల అభివృద్ధికి ఉద్దేశించిన P4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించడం జరిగింది. సో సమాజంలో అట్టడుగున ఉన్న 10-20% మందిని ఆదుకునేందుకు ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10-15% మంది ముందుకు రావాలని ఆయన పేర్కొనడం జరిగింది. సో అది వారి సామాజిక బాధ్యతను కూడా చెప్పడం జరిగింది. సో పేదలకు ప్రస్తుతం ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. సో రాబోయే రోజుల్లో పైప్లైన్ ద్వారానే గ్యాస్ సరఫరా అయితే చేస్తాం. సో 3 సిలిండర్లు వ్యయాన్ని లబ్ధిదారులకు చెల్లిస్తాం. వాడుకున్నంత గ్యాస్కి వాళ్ళు అమౌంట్ అనేది చెల్లిస్తారని పేర్కొనడం జరిగింది. సో ఉగాది నుంచి మనకి P4 పథకం ఈ వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే నైపుణ్యాల సన్నద్ధతలో భారత్కి 2వ ర్యాంక్. సో QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్
వెల్లడించడం జరిగింది. సో కృత్రిమ మేధ, డిజిటల్, హరిత రంగాలు సహా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ కలిగిన ఉద్యోగాల మార్కెట్కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధతలో భారత్ 2వ ర్యాంక్ అయితే సాధించడం జరిగింది. సో తొలి స్థానంలో అయితే అమెరికా నిలిచింది. సో ఫస్ట్ వచ్చేసరికి యూఎస్ఏ, సెకండ్ వచ్చేసరికి మనకి మన ఇండియా అయితే ఉంది. సో ఈ యొక్క నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో కక్షలో సునీత విలియమ్స్ స్పేస్ వాక్. సో 7 నెలలుగా రోదశలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామ సునీత విలియమ్స్ గురువారం స్పేస్ వాక్ నిర్వహించారు. సో గత ఏడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం INSలోకి వచ్చినప్పటి నుంచి ఆమె వెలుపల రావడం ఇదే మొదటిసారి. సో తాజా స్పేస్ వాక్లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగామి నిక్ హ్యాగ్తో కలిసి అంతరిక్ష కేంద్రానికి కొన్ని మరమ్మతులు అయితే చేపట్టారు. సో తుర్క్మెనిస్తాన్లోని దాదాపు 400 కిలోమీటర్ల ఎగువన అంతరిక్ష కేంద్రం అయితే పయనిస్తున్నప్పుడు వీరిద్దరు వెలుపల అయితే వచ్చారు. సో గతంలో INS విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా సునీత స్పేస్ వాక్ అయితే నిర్వహించడం జరిగింది. సో మొత్తం మీద ఈ విన్యాసాన్ని ఆమె చేపట్టడం ఇది 8వసారి. సో బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైవర్ వ్యోమనౌకలోని సునీత మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్లోనే INS అయితే చేరుకోవడం జరిగింది. సో నిజానికి వారం రోజుల్లో వ్యోమగాములు ఇద్దరు ఈ వ్యోమనౌకలో తిరిగి భూమికి అయితే చేరుకోవాల్సి అయితే ఉందంట. సో మనకి ఏపీలోని గ్రూప్ 2 మెయిన్స్ అయితే జరగనుంది కదా, అందులోని SNTలో భాగంగా ఈ క్వశ్చన్స్ అయితే అడగనున్నారు. సో కాబట్టి ఇలాంటి డేటా అనేది మీరు అప్డేట్ చేసుకుంటుండండి. సో గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు అయితే మనకు రాబోతున్నారు. సో మన దేశ 76వ గణతంత్ర దినోత్సవాలకు ఇండోనేషియా అధ్యక్షుడైన ప్రబోవో సుబియాంతో సో ముఖ్య అతిథిగా విచ్చేయన్నారు. సో అధ్యక్షుడు హోదాలో సుబియాంతో భారత్కు రావడం ఇదే తొలిసారి. సో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 25న ఆయన ఢిల్లీకి అయితే చేరుకుంటారని, 24వ గణతంత్ర ఉత్సవాలకు హాజరవుతారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన గురువారం వెల్లడించడం జరిగింది. సో ఈ విషయం మనకి ప్రధాని మోడీ ఆహ్వానంతో ఆయన భారత్కి అయితే సందర్శించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం మనం ఎవరినొకరు ఇన్వైట్ చేయడం మనకి ఆనవాయితీగా ఉంది. సో ఈ యొక్క విషయం అనేది మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండండి. సో లాస్ట్ ఇయర్ అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడైన మెక్రాన్ అయితే రావడం జరిగింది. సో ఈ ఇయర్ అయితే ఇండోనేషియా అధ్యక్షుడు అయితే రాబోతున్నారు. ఎవరు? ప్రబోవో సుబియాంతో. సో సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కె వినోద్ చంద్రన్ అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. సో భారత ప్రధాని న్యాయమూర్తి CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా గురువారం జస్టిస్ కె వినోద్ చంద్రన్తో సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణం చేయించారు. సో సర్వోన్నత న్యాయస్థానంలో మొత్తం 34 మంది న్యాయమూర్తుల పోస్టులు కానీ 33 స్థానాలు అయితే భర్తీ అయ్యాయి. సో 2023 మార్చి 29న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ వినోద్ చంద్రన్ గతంలో కేరళ హైకోర్టుగా జడ్జి సేవలు అందించడం జరిగింది. సో మనకి ఇది ఇండియన్ పాలిటీలోని హైకోర్టు సంబంధించి ఈ యొక్క డేటా అనేది లింక్ చేసుకుంటూ చదువుకోండి. సో ఇది ఇవాళ మనకి ఈనాడు కరెంట్ అఫైర్స్. సో మరిన్ని APPSC, TSPSC కాంపిటేటివ్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ అనేది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అనేది సపోర్ట్ చేస్తుండండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.